అయ్యో ఎంత మంచోళ్ళుండే, రోజు ఫోన్లు చేసి మాట్లాడుతుండే అని ఇట్లనే బాగా ఏడ్చిన నిన్నటి సంధి. ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్ళన్నీ అయిపోయినాక ఎరకైంది. నేను ఏడ్చిన దానికి అర్థం పర్థం ఏం లేదని. అర్థం పర్థం లేకుంటే ఎప్పుడు ఏడవలేదు అనుకోండి. ఏమో నాకు కూడా అర్థం అవుతలేదు. చూసి మీరే చెప్పుండ్రి ఎందుకు ఏడ్చినాను. బుడపోరగాలు పరాశకం ఆడితే పెద్దోళ్ళు ఊకుట్రా, ఏయ్ ఏం రా గట్లెందుకు చేస్తున్నావు అని గద్దిస్తారు. అయినా అయినకపోతే ఇంకొకటి వేస్తారు. కానీ నిజామాబాద్ జిల్లాల పెద్ద పోరగాళ్ళే బుడపోరగాల కంటే ఎక్కువ పరాశకం చేస్తున్నారు. ఇక చూడుండ్రి, ఉష్కెల మనసులను పెట్టి నిండా కప్పిన్రు. ఇట్లా ఎవరిని కప్తారు? చచ్చిపోయిన వాళ్ళని కప్తారు కదా. ఇగో వీళ్ళని చూడుండ్రి, ముఖం మీద ఎండవాడకుండా తినగినే అడ్డం పెట్టిండ్రు. మొత్తం ఉష్క అప్పేసిండ్రు. అంటే వీళ్ళు చచ్చిపోయినరు అన్నట్టే కదా. ఇంకా నా బుద్ధి అవుతలేదా మీకు? ఈ ఏడుపు చూడుండ్రి. పోరగాళ్ళు బొట్టగాళ్ళు అంతా కలిసి ఏడవబట్టే మమ్మల్ని ఇడిచిపెట్టి పోతివా అనుకుంటా. చచ్చిపోతేనే కదా ఇట్లా ఏడిచేది. ఇక చూడుండ్రి వీళ్ళని ఓదార్సుడు ఎట్లా ఓదారుస్తున్నారో. ఎట్లా అనిపిస్తున్నది కథ చూస్తుంటే? సంపియ వలన ఉసుకేలా వాచిపెట్టి పోతే అలా ఇంట్లోకి తెలిసి వచ్చి ఏడుస్తున్నట్టు లేదు. ఇంకా ఇది చూడుండ్రి, బొంద మీద దీపం పెట్టిన కథ. ఇది చూసి మీరు కళ్ళ నీళ్ళు తీయకుండ్రి. పాపం ఎవడు చేసి పాడాయిండో బుడపొరగాల ఉసురు తలిగిపోతాడని. ఎందుకంటే ఇది ఉత్తుత్తదే. చూస్తారా? ఇగో బొందల ఉన్నోళ్ళు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో ఇనుండ్రి. సరే పక్కకొచ్చి ఏడుస్తూ చూసిండ్రా? అంటే వీళ్ళంతా బతికే ఉన్నారు. అలా ఏడుపులు గీడుపులు అన్నీ పరాశకం చేస్తున్నారు అన్నట్టు. మరి బుడపోరగాల లెక్క బుద్ధి లేదా ఏంది వీళ్ళకు ఇట్లా చేస్తాందుకు అనుకునేరు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఈ గురువు చెప్తాడు ఇనుండ్రి. అందరికి వస్తుంది కానీ ముచ్చు భయం ఎక్కువైపోతుంది జనాలకు. బిడ్డానికి కనీసం ఇట్లా చేస్తే కాస్తన్నా ఇంతే కదా అనేదన్నా కలిగి కాస్తన్నా భయం పోతుందేమో. గీదన్నట్టు అసలు ముచ్చట. సావుకు భయపడకుండా ఉండేటందుకు సావును కూడా ఆట లెక్క చేసి చూపిస్తున్నారు. ఇది కూడా యోగా చేసుట్లో ఒక భాగం అన్నట్టు. మీరు కూడా ఆడుకునేది ఉంటే ఆడుకోండి. ఇటువంటి ఆట మస్తు గమ్మత్తుంటదట. పొరగాలు బొట్టగాలను తీసుకుపోయి ఉసుకెల తలకాయ దాకా కప్పుకొని పరాశకం చేయండ్రి. మంచిగున్నది బా ముచ్చట.